Hello everyone, welcome to all of you. Welcome to the channel The English Space. సో ఈ వీడియోలో 2018లో వచ్చిన డిఎస్సి ఎస్జిటి ఇంగ్లీష్ సెక్షన్ పేపర్ని ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. సో మీకు ఐడియా వస్తుంది ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయి, దీన్ని ఎలా డీల్ చేయాలనే ఐడియా వస్తుంది. సో వితౌట్ ఎనీ ఫర్దర్ డిలే ఐఎమ్ గోయింగ్ టు ద ఫస్ట్ క్వశ్చన్. ఒకసారి ఇక్కడ ఇది క్వశ్చన్ చూడండి, ఫిల్ ఇన్ ద బ్లాంక్ క్వశ్చన్ ఇది. సో ఇక్కడ ఏంటంటే మనకి 3 బ్లాంక్స్ ఇచ్చారు. ఓకే, 3 బ్లాంక్స్ ఇచ్చారు. సో ఇక్కడ మనకి 3 వర్డ్స్ ఉన్నాయి, వాటిని ఇక్కడ ఫిల్ చేయాలి. సో ఇక్కడ చూడండి, ది సబ్జెక్ట్ ఆఫ్ పాలిటిక్స్ క్రాప్డ్ స్పేస్, మళ్ళీ కామా స్పేస్ ఇచ్చారు, ద కోర్స్ స్పేస్ అవర్ కన్వర్సేషన్. సో ఇక్కడ చూడండి, యాక్చువల్గా కంప్లీట్గా మీనింగ్ని అర్థం చేసుకుంటే మనం ఏంటనంటే కన్వర్జేషన్ జరుగుతుంది. ఓకే, కన్వర్జేషన్ జరుగుతుంది. ఓకే, సో ఈ కన్వర్జేషన్ మధ్యలో ఇక్కడ పాలిటిక్స్ గురించి మ్యాటర్ వచ్చింది అనేది యాక్చువల్గా ఈ సెంటెన్స్ చెప్తుంది. మనకి ఫ్రేజల్ వర్బు ఇక్కడ చూడండి, క్రాపప్ అనే మీనింగ్, క్రాపప్ అనే ఇక్కడ ఫ్రేజల్ వర్బ్ ఉంది, క్రాపప్. ఓకే, ఎందుకనంటే ఇక్కడ క్రాప్డ్ అని ఇచ్చాడు చూడండి. ఓకే, సో ఇక్కడ ఇది V1 క్రాప్ అనేది, V2 ఏంటి అని అంటే క్రాప్డ్. ఓకే, సో V2 ఏంటంటే క్రాప్డ్, అది ఏమవుతుందని అంటే క్రాప్డ్ అప్. ఈ క్రాప్ అప్ మీనింగ్ ఏంటి అని అంటే ఓకే, సో ఇక్కడ ఒక పాయింట్ ఆఫ్ టైంలో అన్ఎక్స్పెక్టెడ్గా అపియర్ అవ్వడం అంటే కనిపించడం, జరగడం అనే మీనింగ్ వస్తుంది. సో ఇక్కడ క్రాప్డ్ అప్ అనే మీనింగ్ ఉంచామనుకోండి. ఓకే, సో ఇక్కడ క్రాప్డ్ అప్. ఓకే, సో ఇక్కడ స్పేస్ ద కోర్స్. ఇక్కడ మనకి డైరెక్ట్గా ఇంగ్లీష్లో ఒకటి ఫ్రేజ్ ఉందండి, ఏంటి అని అంటే ఇన్ ద కోర్స్ ఆఫ్ అనేది డైరెక్ట్గా ఒక ఫ్రేజ్ ఉంది, అంటే ఆ టైంలో. ఓకే, ఏ టైంలో ఇక్కడ మీనింగ్ చూస్తే ఆ కన్వర్జేషన్ టైంలో ఇక్కడ డైరెక్ట్గా ఇన్ ద కోర్స్ ఆఫ్ అనేది ఉంది. ఓకే, ఇన్ ద కోర్స్ ఆఫ్ అనేది ఉంది. ఓకే, ఇన్ ద కోర్స్ ఆఫ్. సో డైరెక్ట్గా ఇక్కడ ఇన్ వస్తుంది, ఇక్కడ ఏంటంటే ఆఫ్ వస్తుంది, ఇక్కడ ఇన్ ద కోర్స్ ఆఫ్ అనేది డైరెక్ట్గా ఫ్రేజ్ ఉంది. సో ఇక్కడ క్రాప్ అని దాంతో చూస్తే ఏం రావాలండి, అప్ అనేది రావాలి. ఇక్కడ చూడండి, ఏలో ఇక్కడ ఇది లేదు, సో ఇక్కడ ఉంది మనకి క్రాప్ అప్, ఇక్కడ ఏం రావాలి, ఇన్ ద కోర్స్ ఆఫ్. ఓకే, సో ఇక్కడ ఆల్రెడీ మనకి ఈ ఫ్రేజ్ తెలిసి ఉంటే, ఓకే, ఈ ఫ్రేజ్ తెలిసి ఉంటే దీన్ని ఈజీగా చేయవచ్చు. లేదనంటే క్రాప్ ఈ మీనింగ్ కూడా తెలుస్తుంది అనుకోండి, ఈజీగా దీన్ని చేయవచ్చు. ఓకే, సో మిగతా వాటిల్లో ఎక్కడ కూడా ఇక్కడ ఫస్ట్ దాంట్లో అప్ అనేది లేదు. ఓకే, సో క్రాప్ విత్ కాదు, క్రాప్ ఎట్ కాదు, క్రాప్ ఇన్ కాదు. సో అప్రాప్రియేట్ ఆప్షన్ ఏంటి అని అంటే ఆప్షన్ ఈజ్ బి. దిస్ ఈజ్ అవర్ ఆన్సర్. సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి. నేను డైరెక్ట్గా క్వశ్చన్స్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఓకే, సో ఇక్కడ నెక్స్ట్ క్వశ్చన్కి వెళ్తే చూడండి, బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ భరద్వాజ్ స్పేస్ బిజినెస్ ఇన్ ముంబై ఫర్ 20 years. సో ఇక్కడ ఏంటంటే చూడండి, మనకి ఇక్కడ బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అని అన్నాడు, అంటే ఈ మంత్ ఎండింగ్ కల్లా అని అంటే మనం ఇక్కడ ఉన్నాం. ఓకే, ఈ మంత్ ఎండింగ్ కల్లా అంటే ఇక్కడ ఫ్యూచరే అవుతుంది కదా, ఫ్యూచర్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ నేను ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ అని ఒక సెంటెన్స్ రాస్తున్నాను చూడండి, బై ది ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఆగస్ట్. ఓకే, we will have been living here for 20 years. ఓకే, సో ఇక్కడ వి షెల్ కూడా వస్తుంది. సో ఇక్కడ చూడండి, బై ది ఎండ్ ఆఫ్ నెక్స్ట్ ఆగస్ట్ అంటే కంపల్సరీ ఫ్యూచరే కదా, ఎందుకంటే నెక్స్ట్ అంటున్నాం. ఓకే, సో ఇక్కడ మీనింగ్ ఏంటంటే వీ విల్ హ్యావ్ బీన్ లివింగ్ హియర్, ఇక్కడ మేము అంటే నెక్స్ట్ ఆగస్ట్ వరకు మేము ఇక్కడ నివసించి 20 years అవుతుంది. ఎప్పటి వరకు, నెక్స్ట్ ఆగస్ట్ వరకు, అది అంతే ఫ్యూచర్లో. ఓకే, సో ఇక్కడ చూడండి, బై ది ఎండ్ ఆఫ్ దిస్ మంత్ అని అన్నాడు, అంటే నెక్స్ట్ మంత్ వరకు భరద్వాజ్ స్పేస్ బిజినెస్ ఇన్ ముంబై ఫర్ 20 years. అంటే మనకి ఏం ఇండికేట్ చేస్తుందండి, ఇక్కడ ఫ్యూచర్లో ఒక టైం, ఓకే, ఒకటి కంటిన్యూ అవుతుంది. ఓకే, కొంత టైం వరకు ఒక డ్యూరేషన్ చెప్తుంది అని చెప్పడానికి మనం ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ని వాడతాం. ఇగో ఇది. ఓకే, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ ఏంటి అని అంటే ఇక్కడ చూడండి, ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్ స్ట్రక్చర్ మనకి ఇక్కడ చూడండి, సబ్జెక్ట్ వస్తుంది. ఓకే, విల్ అయినా వస్తుంది, లేదంటే షెల్ అయినా వస్తుంది.
ఓకే, ఆ తర్వాత హ్యావ్ రావాలి, ఆ తర్వాత బీన్ రావాలి, ఆ తర్వాత V4 రావాలి, వర్బ్ 4, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. ఓకే, సో ఇక్కడ చూడండి బై ది ఎండ్ ఆఫ్ నెక్స్ట్ మంత్ అన్నాడు కాబట్టి మళ్ళీ ఇక్కడ ఏంటి ఫర్ 20 years. మీనింగ్ ఏంటనంటే ఇక్కడ నెక్స్ట్ ఈ ఈ మంత్ ఎండింగ్ వరకు భరద్వాజ్ బిజినెస్ చేసి 20 years అవుతుంది. 20 years ఎప్పుడు అవుతుందండి? ఈ మంత్ ఎండింగ్ వరకు. అంటే మనం ఇక్కడ ఉన్నాం, ఈ మంత్ ఎండింగ్ వరకు 20 years అవుతుంది అన్నట్టు. అంటే ఏ టెన్స్ యూజ్ చేయాలి? ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్ టెన్స్. ఫ్యూచర్ పర్ఫెక్ట్ కంటిన్యూస్లో ఏం రావాలండి? విల్ అయినా వస్తుంది, షెల్ అయినా వస్తుంది, ఆ తర్వాత హ్యావ్ బీన్ రావాలి. ఇక్కడ చూడండి మనకి ఆప్షన్లలో చూస్తే ఇవో ఆప్షన్ 3 ఒకటే ఉంది ఆ ఫార్మాట్లో. విల్ హ్యావ్ బీన్ డూయింగ్, విల్ హ్యావ్ బీన్ డూయింగ్. ఇది విల్, ఇక్కడ హ్యావ్ వచ్చింది, బీన్ వచ్చింది, V4, డూ అంటే V1, డూయింగ్ అనేది V4. కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? ఆన్సర్ ఈజ్ సి. ఓకే, సో దీన్ని అసలు యాక్చువల్గా ఇక్కడ టైం తక్కువ ఉంది కాబట్టి నేను డైరెక్ట్గా మీకు క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, ఇక్కడ చాప్టర్ వీడియోస్లో దీన్ని కంప్లీట్గా టెన్సెస్లో డిస్కస్ చేస్తాను. ఐఎమ్ గోయింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్ నౌ. ఇఫ్ సమ్వన్ స్పేస్ మీ, ఐ వుడ్ ఇన్ఫార్మ్ ద పోలీస్ ఇమీడియట్లీ. సో ఇది ఎక్కడి నుంచి, ఈ క్వశ్చన్ ఎక్కడి నుంచి వచ్చిందనంటే మీకు ఆల్రెడీ తెలిసి ఉండేది ఉంటే కండిషనల్ సెంటెన్సెస్ నుంచి వచ్చింది. ఓకే, సో కండిషనల్ సెంటెన్సెస్. సో కండిషనల్ సెంటెన్సెస్ అని అంటే ఇక్కడ మనకు ఇది జరిగితే ఇది జరగవచ్చు అనే ఛాన్స్ అన్నట్టు. ఓకే, సో వీటిని కండిషనల్ సెంటెన్సెస్ అని అంటారు. ఆల్రెడీ కొన్ని వీడియోలు ఆల్రెడీ వాటి గురించి చేశాను, అవి ఒకసారి చూడండి. ఇప్పుడు ఏంటంటే ఇక్కడ చూడండి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఇది ఒకటి రాస్తున్నాను. ఇఫ్ హీ కమ్స్ హియర్, ఇఫ్ హీ కమ్స్ హియర్ ఐ విల్ గివ్ హిమ్ బుక్స్, ఐ విల్ గివ్ హిమ్ బుక్స్. చూడండి అతను వచ్చేది ఉంటే బుక్స్ ఇస్తాను అని మీనింగ్ ఇది. ఇప్పుడు ఇక్కడ ప్రస్తుతానికి ఇది జరిగితే ఫ్యూచర్లో ఇది జరగవచ్చు అనే దాన్ని చెప్పడానికి ఇప్పుడు మనం ఇందులో ఇఫ్ క్లాస్లో ఏం యూజ్ చేస్తామనంటే సింపుల్ ప్రజెంట్ టెన్స్ని యూజ్ చేస్తాం. ఇక్కడ చూడండి సబ్జెక్టు V5. ఓకే, సో ఇక్కడ కండిషనల్ క్లాస్ ఇది. ఓకే, మెయిన్ క్లాస్లో ఏం యూజ్ చేస్తామనంటే సింపుల్ ఫ్యూచర్ టెన్స్ని యూజ్ చేస్తాం. అంటే సబ్జెక్ట్ వస్తుంది, విల్ లేదంటే షెల్, ఓకే, ఇలాంటివి వస్తాయి. ఓకే, సో ఇక్కడ యాక్చువల్గా ఏంటనంటే కండిషనల్ సెంటెన్స్లో ఇందులో మనకి ఇఫ్ సమ్వన్ స్పేస్ మీ ఐ వుడ్ ఇన్ఫార్మ్ ద పోలీస్. ఓకే, అంటే ఎవరైనా ఇక్కడ ఓకే ఎవరైనా చీట్ చేసి ఉండేది ఉంటే నేను ఏంటండి ఇక్కడ పోలీస్ వాళ్ళకి ఇన్ఫార్మ్ చేసేవాడిని. అంటే ఎవరు చీట్ చేయలేదు, ఓకే, చేసి ఉండేది ఉంటే నేను ఇన్ఫార్మ్ చేసేవాడిని అనే విధంగా వస్తుంది. అంటే పాస్ట్ ఇవి. ఎప్పుడైతే ఇలాంటి కండిషన్ వస్తుందో అంటే ఇమాజినరీ సిచ్యువేషన్స్ ఇవి. ఓకే, ఎవరు చీట్ చేయలేదు, ఇన్ కేస్ చీట్ చేసేది ఉంటే ఓకే నేను పోలీసులకు ఇన్ఫార్మ్ చేసేవాడిని అలాంటప్పుడు ఇలాంటి సిచ్యువేషన్లలో ఏంటి అని అంటే మనకి ఇక్కడ సెకండ్ కండిషన్ అని ఉంటుంది. ఓకే, సెకండ్ కండిషన్. ఈ సెకండ్ కండిషన్ ఏంటనంటే చూడండి ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడతాం. ఇఫ్ క్లాజ్లో సింపుల్ పాస్ట్ టెన్స్ని వాడతాం. ఇక్కడ మనకి మెయిన్ క్లాస్లో ఓకే మెయిన్ క్లాస్లో ఏం యూజ్ చేస్తామనంటే చూడండి సబ్జెక్టు వుడ్ అయినా వస్తుంది, లేదంటే కుడ్ అయినా వస్తుంది, మైట్ అయినా వస్తుంది. ఓకే, ఆ తర్వాత V1, ఆ తర్వాత ఆబ్జెక్ట్ వస్తుంది. ఓకే, సో ఇప్పుడు చూడండి ఇఫ్ సమ్వన్ స్పేస్ మీ ఐ వుడ్, చూడండి ఇగో ఇక్కడ సబ్జెక్ట్ ఉంది, ఇదేంటండి వుడ్. ఓకే, సబ్జెక్టు వుడ్ ఇక్కడ వచ్చింది అని అంటే ఈ క్లాస్లో ఏం రావాలి? సబ్జెక్టు సింపుల్ పాస్ట్ టెన్స్ రావాలి. సబ్జెక్టు V2 ఆబ్జెక్ట్. చూడండి ఇఫ్ సమ్వన్ ఇదే సబ్జెక్టు, తర్వాత ఏం రావాలి? V2 రావాలి. అంటే ఈ బ్లాంక్లో V2 రావాలి. ఇప్పుడు చూడండి ట్రై అనేది V1, ఓకే, ట్రైడ్ అనేది V2. ఓకే, హ్యాడ్ ట్రైడ్ అనేది ఇది పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్, మనకు రావాల్సింది సింపుల్ పాస్ట్ రావాలి. విల్ అనేది ఫ్యూచర్ టెన్స్, అంటే మనకు ఆన్సర్ ఏంటండి? బి. ఓకే, అంటే ఎవరైనా ఓకే ఇఫ్ సమ్వన్ ట్రైడ్ టు చీట్ మీ, ఎవరైనా నన్ను చీట్ చేయాలని ప్రయత్నించి ఉంటే నేను ఏంటండి పోలీసులకి ఇమ్మీడియట్గా ఇన్ఫామ్ చేసేవాడిని. ఎవరు చీట్ చేయలేదు కాబట్టి నేను ఇన్ఫామ్ చేయలేదు, చేసి ఉంటే అనే దాంట్లో ఈ సెకండ్ కండిషన్ వాడతాం. ఓకే, సో మరి మనకి ఇది V2 అని ఎలా తెలుస్తుందనంటే ఇక్కడ వుడ్ కుడ్ మైట్ వచ్చిందనంటే ఇక్కడ కంపల్సరీ V2 రావాలి. అంటే ఇక్కడ వుడ్ వచ్చింది కదా, సో కంపల్సరీ దిస్ ఈజ్ V2. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి. ఓకే, ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. స్పేస్ ఏ ప్రాజెక్ట్ ఈజ్ నాట్ ఏ సింపుల్ అండ్ ఈజీ థింగ్ అండ్
అండ్ ఇట్ రిక్వైర్స్ పర్మిషన్ ఫ్రమ్ సెంట్రల్ గవర్నమెంట్. అంటే ఈ ప్రాజెక్టును చేయడం అనేది అంత సింపుల్, ఓకే, ఈజీ కాదు. ఎందుకనంటే ఇట్ రిక్వైర్స్ పర్మిషన్, అంటే ఇది చేయాలంటే సెంట్రల్ గవర్నమెంట్ నుంచి పర్మిషన్ కావాలి, ఓకే, అనేది ఇక్కడ మ్యాటర్. సో ఇక్కడ చూడండి, ఇది ఇక్కడ నేను అడిషనల్గా ఒక సెంటెన్స్ రాస్తున్నాను. సెంటెన్స్, హీ ఈజ్ స్మోకింగ్, హీ ఈజ్ స్మోకింగ్. ఇప్పుడు ఈ సెంటెన్స్లో ఒక పని ఉంది. ఆ పని ఏంటండి? స్మోకింగ్. పని ఏంటంటే అతను చేసే పని ఏంటి? స్మోకింగ్. ఏ వర్డ్ అయితే ఒకరు చేసే పనిని చెప్తుందో దాన్ని మెయిన్ వర్బ్ అని అంటాం, ఓకే, మెయిన్ వర్బ్. ఈ మెయిన్ వర్బ్లకే వర్బ్ ఫామ్స్ ఉంటాయి, V1, V2, V3, V4, ఓకే, V4. ఇది V4 అన్నట్టు. స్మోక్, స్మోకింగ్, ING ఫామ్ వస్తే ఇది V4 అవుతుంది, మెయిన్ వర్బ్. ఇది ఎవరైతే దీన్ని చేస్తున్నారో వీళ్ళని ఏమంటారంటే సబ్జెక్ట్ అంటారు, ఓకే. ఏమంటారంటే సబ్జెక్ట్. సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ అయినా రావచ్చు, లేదైనా ప్రనౌన్ అయినా వస్తుంది, ఓకే. సబ్జెక్ట్ ప్లేస్లో ఎవరు వస్తారు? నౌన్ అయినా ప్రనౌన్ అయినా వస్తారు. హీ అంటే అతనికి ఒక పేరు ఉంది, పేరు చెప్పే బదులు అతను అని అన్నాం అంటే ప్రనౌనే కదా, ఓకే. ఇప్పుడు రాజు ఈజ్ స్మోకింగ్ అన్నాం అనుకోండి, నౌనే కదా. సబ్జెక్ట్ ప్లేస్లో నౌన్ రావచ్చు, లేదంటే ప్రనౌన్ రావచ్చు. ఇప్పుడు ఈ స్మోకింగ్ ఏంటండి? మెయిన్ వర్బ్, ఓకే. ఇప్పుడు నేను అడిషనల్గా దీన్ని ఇలా రాస్తున్నాను, ఓకే. స్మోకింగ్, స్మోకింగ్ ఈజ్ ఇంజూరియస్ టు హెల్త్, ఇంజూరియస్ టు హెల్త్. ఇప్పుడు ఏ హ్యాబిట్ ఇంజూరియస్ అండి? స్మోకింగ్, అంతే కదా. ఇప్పుడు ఇగో ఇదేంటి? మెయిన్ వర్బ్ అయింది, అంతే కదా. ఇప్పుడు ఏది ఇంజూరియస్? ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు కూడా సబ్జెక్టే అవుతారు సెంటెన్స్లో. ఎవరైతే పని చేస్తున్నారో వాళ్ళ సబ్జెక్టే. ఇతనే కదా చేసేది సబ్జెక్టు. లేదా ఎవరి గురించి మాట్లాడుతున్నామో వాళ్ళు కూడా సబ్జెక్ట్ అవుతారు. ఇక్కడ ఎవరి గురించి మాట్లాడుతున్నాం? స్మోకింగ్. సబ్జెక్ట్ ప్లేస్లో ఎవరు రావాలి? నౌన్ అయినా లేదంటే ప్రనౌన్ అయినా. చూడండి, ఇప్పుడు స్మోకింగ్ అనేది ఏంటంటే ఇక్కడ వర్బు, అంతే కదా, వర్బు. ఈ వర్బుని ఇక్కడ ఎలా యూజ్ చేస్తాం? స్మోకింగ్ అదొక హ్యాబిట్ యొక్క నేము, అంటే ఇది ఏమైంది? నేమ్స్ ఏమవుతాయి? నౌన్స్ అవుతాయి, అంతే కదా. అంటే ఇగో ఇక్కడ వర్బు ఇక్కడ ఏ విధంగా పనిచేసింది? నౌన్గా పనిచేసింది. వర్బు కనుక నౌన్గా పనిచేస్తే దాన్ని ఏమని పిలుస్తామనంటే జెరండ్ ఫామ్ అని అంటాం. ఏమంటామండి? జెరండ్ ఫామ్, ఓకే, జెరండ్ ఫామ్. సో ఇక్కడ మనకు ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో అడిషనల్గా ఒకసారి నేను ఇది ఒకసారి ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి, ఓకే. సో ఇక్కడ మనకి ఏంటనంటే ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో నేను అడిషనల్గా ఒక ఎగ్జాంపుల్ ఇక్కడ మీకు చెప్తానండి, ఓకే. సో ఇక్కడ అండర్టేకింగ్ అని అంటే మనం తీసుకోవడం, ఓకే, తీసుకోవడం అంటే చేయడానికి తీసుకోవడం అలాంటివి అవుతాయి, ఓకే. సో ఇక్కడ హీ ఈజ్ అండర్టేకింగ్ ఏ ప్రాజెక్ట్, ఓకే. అండర్టేకింగ్ ఏ ప్రాజెక్ట్ అంటే ఒక ప్రాజెక్ట్ను తీసుకుంటున్నారు. ఇప్పుడు ఈ అండర్టేకింగ్ ఏంటండి? వర్బు. ఈ వర్బు ఎవరు చేసేది ఎవరు? వీళ్ళు సబ్జెక్ట్, ఓకే. ఈ వర్బును మనం సబ్జెక్టుగా యూజ్ చేస్తే, ఎలా నౌన్గా యూజ్ చేస్తే అదేమవుతుంది? జెరండ్ ఫామ్ అవుతుంది, అంతే కదా. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఏ ప్రాజెక్ట్ ఈజ్ అన్నాడు కదా, అంటే ఎవరి గురించి చెప్తుంది? ఇగో ఇక్కడ వచ్చే నౌన్ గురించి చెప్పాలి, అంతే కదా. ఇక్కడ వచ్చే నౌన్ ఎందుకు? సబ్జెక్ట్ గురించి చెప్పాలి. నౌను లేదా ప్రనౌన్ సబ్జెక్ట్ ప్లేస్లో వస్తాయి, ఓకే. సో ఈ అండర్టేకింగ్ అనేది ఇక్కడ మనం యూజ్ చేసేది ఏంటంటే ఏ ఫామ్లో యూజ్ చేస్తున్నాం? సబ్జెక్టు అంటే నౌన్ ఫామ్లో యూజ్ చేస్తున్నాం, ఓకే. కాబట్టి ఇక్కడ అండర్టేక్, అది అండర్టేకింగ్, ఇక్కడ అండర్టేక్ అని ఉంది, ఇక్కడ టు అండర్టేక్, ఓకే. ఇక్కడ ఏంటండి? అండర్టేకింగ్, ఓకే. సో ఇక్కడ జెరండ్ ఫామ్ ఏంటండి? అండర్టేకింగ్. V4 కదా, ఓకే. అండర్టేక్ అంటే V1, అండర్టేకింగ్ అనేది V4. కాబట్టి జెరండ్ ఫామ్ ఎలా ఉంటుందండి? ఇక్కడ ఇంగ్ ఫామ్లో ఉంటుంది. అయితే మనకి ఇక్కడ జెరండ్ రావాలి అంటే ఆ జెరండ్ ఫామ్ ఎలా ఉండాలి? V4లోనే ఉండాలి. అంటే ఉన్నది ఏంటంటే Dలోనే ఉంది, ఓకే. సో ఇగో ఇక్కడ మీకు కొంచెం డిఫికల్ట్ అనిపించండి, ఓకే. సో ఏంటంటే జెరండ్ ఫాము, పార్టిసిపుల్, ఓకే, ఇన్ఫినిటివ్ ఇలా ఉంటాయి. అవి మీకు చాప్టర్ వీడియోస్లో నేను డిస్కస్ చేస్తాను. ఇది కొంచెం, ఓకే, కొంచెం హయ్యర్ క్వశ్చన్ అనుకోవచ్చు మిగతా వాటితో కంపేర్ చేస్తే, ఓకే. సో ఇఫ్ యూ హ్యావ్ నాట్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ, వాచ్ ఇట్ అగైన్, ఓకే. సో చాప్టర్ వీడియోస్లో మీకు కంప్లీట్గా ఇది చెప్తాను. నెక్స్ట్ క్వశ్చన్. సో ఇక్కడ చూడండి, ఫైండ్ ది అప్రోప్రియేట్ రిపోర్టెడ్ స్పీచ్ ఫర్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అమాంగ్ ద 4 ఆప్షన్స్. ఏం అడుగుతున్నాడంటే చూడండి, ఇగో ఇక్కడ ఈ సెంటెన్స్ మనకు డైరెక్ట్ స్పీచ్లో ఉంది, ఓకే.
ఈ డైరెక్ట్ స్పీచ్కు ఇండైరెక్ట్ స్పీచ్ ఏది ఈ 4 ఆప్షన్లలో అని అడుగుతున్నాడు. ఓకే, సో ఇక్కడ చూడండి మనకి వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ యూ ఈజ్ ట్రూ సెయిడ్ శ్యామల టు హర్ సన్. ఓకే, సో ఇక్కడ మనకి పాయింట్స్ గుర్తుండాల్సింది ఏంటంటే డైరెక్ట్ స్పీచ్లో అండ్ ఇండైరెక్ట్ స్పీచ్లో ఎప్పుడైతే డైరెక్ట్ స్పీచ్లో సెయిడ్ టు అని ఉంటుందో అది ఇండైరెక్ట్లోకి మార్చినప్పుడు టోల్డ్ అవుతుంది. ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు ఏమవుతుందండి, టోల్డ్ అవుతుంది. ఓకే, సో ఇక్కడ చూడండి సెయిడ్ శ్యామల అంటే శ్యామల సెయిడ్ టు హర్ సన్ అన్నాడు. ఓకే, ఇప్పుడు సెయిడ్ టు అనేది ఏం కావాలండి, టోల్డ్ అని రావాలి, అంతే కదా, టోల్డ్. ఇప్పుడు చూడండి శ్యామల టోల్డ్ ఇక్కడ ఉంది, శ్యామల టోల్డ్ ఇక్కడ కూడా ఉంది, శ్యామల టోల్డ్ ఇక్కడ కూడా ఉంది. కానీ ఇక్కడ చూడండి శ్యామల టెల్స్ అని ఉంది, అంటే టోల్డ్గా మారాలి కదా, ఇక్కడ మారలేదు కాబట్టి ఈ ఆప్షన్ ఎలిమినేట్ చేయవచ్చు. ఓకే, అనదర్ పాయింట్ ఏంటంటే చూడండి మనకు ఇప్పుడు ఇక్కడ రాజు సెయిడ్ ఇది డైరెక్ట్ స్పీచ్ అండి. ఓకే, ఇట్ ఈజ్ ట్రూ, ఇట్ ఈజ్ ట్రూ ఇది ఎందులో ఉండాలి, ప్రజెంట్ టెన్స్లో ఉంది. ఓకే, సో ఎప్పుడైతే ప్రజెంట్ టెన్స్ ఉందో ఇండైరెక్ట్ స్పీచ్లోకి మార్చినప్పుడు పాస్ట్ టెన్స్గా మారుతుంది. ఓకే, ఇప్పుడు దీన్ని మారుస్తే ఏమవుతుందనంటే రాజు సెయిడ్. ఓకే, ఇగో ఇది రిపోర్టింగ్ వర్బ్ అని అంటాం, దీని తర్వాత ఒక కంజంక్షన్ వస్తుంది దట్ అనేది. ఓకే, సో ఇది ఏంటంటే ఇది పాస్ట్లోకి మారాలి కదా, ఏమవుతుంది వాజ్ ట్రూ, వాజ్ ట్రూ. ఈజ్ అని ఏమవుతుందండి వాజ్లోకి మారుతుంది. ఓకే, ఇంకొక పాయింట్ ఏంటనంటే డైరెక్ట్ స్పీచ్లో ప్రజెంటు పర్ఫెక్ట్ టెన్స్ ఇండైరెక్ట్ స్పీచ్లోకి మారినప్పుడు పాస్ట్ పర్ఫెక్ట్ టెన్స్ అవుతుంది. అంటే ప్రజెంట్ పర్ఫెక్ట్ స్ట్రక్చర్ ఏంటండి, సబ్జెక్ట్ వస్తుంది, హ్యావ్ వస్తుంది, లేదంటే హ్యాజ్ వస్తుంది, ఆ తర్వాత V3 రావాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. అదే పాస్ట్ పర్ఫెక్ట్లో సబ్జెక్టు ఆ తర్వాత ఏమొస్తుంది, హ్యాడ్ రావాలి, V3 రావాలి, ఆ తర్వాత ఆబ్జెక్ట్ రావాలి. అంటే హ్యావ్ హ్యాజ్లు ఏమవుతాయి ఇండైరెక్ట్లో హ్యాడ్గా మారిపోతాయి అన్నట్టు. ఓకే, హ్యాడ్గా మారిపోతాయి. అంటే ఇక్కడ రాజు సెయిడ్. ఓకే, రాజు సెయిడ్ ఐ హ్యావ్ బాట్ ఏ హౌస్, ఐ హ్యావ్ బాట్ ఏ హౌస్. ఇప్పుడు దీన్ని మార్చితే ఏమవుతుందనండి, ఇప్పుడు రాజు సెయిడ్, రాజు సెయిడ్. ఓకే, హీ హ్యాడ్, హ్యావ్ ఎందులోకి మారింది, హ్యాడ్లోకి మారింది. ఓకే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో కనుక ఇది మనం చూస్తే, ఈ పాయింట్ ఆఫ్ వ్యూ చూస్తే చూడండి వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్. ఓకే, వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్, ఐ అనేది మనకు ఓకే, సో ఇక్కడ శ్యామలని ఇండికేట్ చేస్తుంది. ఈ ఐ ఎవరిని ఇండికేట్ చేస్తుందండి, శ్యామల. వాట్ ఎవర్ ఐ హ్యావ్ టోల్డ్ యూజ్ ట్రూ, ఎవరు చెప్పారు, శ్యామల. అంటే ఇక్కడ ఐ ఎవరు, శ్యామల అని మీనింగ్. అంటే ఓకే, ఐ ఎవరండి ఇక్కడ, శ్యామల. సో ఇక్కడ చూడండి సబ్జెక్టు ఇది ఎందులో ఉందండి, హ్యావ్ వచ్చిందనంటే ప్రజెంట్ పర్ఫెక్టే కదా, ఎందులోకి మారాలి, హ్యాడ్లోకి మారాలి, అంతే కదా. ఇక్కడ చూడండి శ్యామల టోల్డ్ హర్ సన్, దట్ వస్తుంది కదా. వాట్ ఎవర్ షీ హ్యాడ్, ఓకే, షీ హ్యాడ్. ఓకే, ఈ టోల్డ్ అనేది ఇక్కడ టోల్డ్ హిమ్. ఓకే, ఈజ్ ఎందులోకి మారాలి, వాజ్లోకి మారాలి ఇంతకు ముందులాగా. అంటే ఆన్సర్ ఏంటండి, ఆన్సర్ ఈజ్ ఏ. ఓకేనా, సో ఇది ఎందుకు కాదు చూడండి, శ్యామల టోల్డ్ హర్ సన్ దట్ వాట్ ఎవర్ షీ టెల్స్ హిమ్, ఈజ్ అనేది వచ్చింది, ఈజ్ ఎందులోకి మారాలి, వాజ్లోకి, ఇక్కడ లేదు. ఓకే, సో ఇక్కడ శ్యామల టోల్డ్ హర్ సన్ దట్ వాట్ ఎవర్ షీ టెల్లింగ్ హిమ్. ఓకే, టెల్లింగ్ హిమ్ అని కాదు, ఇక్కడ టోల్డ్ ఉంది, ఇక్కడ కూడా టోల్డ్ హిమ్. ఓకే, కాబట్టి ఈ ఆప్షన్స్ ఎలిమినేట్ చేయవచ్చు, ఆన్సర్ ఈజ్ ఏ. ఓకే, ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. చూడండి అగైన్ రిపోర్టెడ్ స్పీచ్, అంటే డైరెక్ట్ స్పీచ్ ఇచ్చాడు, ఇండైరెక్ట్ అడిగాడు. ఓకే, సో చూడండి ద స్టేషన్ హౌస్ ఆఫీసర్ సెయిడ్ టు ది అసిస్టెంట్. అంటే సెయిడ్ టు అనేది ఎందులోకి మారాలండి, టోల్డ్లోకి మారాలి. ఇగో స్టేషన్ హౌస్ ఆఫీసర్ టోల్డ్ ది అసిస్టెంట్, ఇక్కడ కూడా సేమ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది, ఇక్కడ కూడా సేమ్ ఉంది. ఓకే, కాబట్టి అన్నిట్లలో కూడా సేమే ఉన్నాయి. కాబట్టి మనం తర్వాత చూడండి టోల్డ్ ది అసిస్టెంట్. ఓకే, సో ఇందులో మనకు చూడండి ఈ రిపోర్టెడ్ స్పీచ్లో ఇంపరేటివ్ సెంటెన్సెస్ అని ఉంటాయి. ఇంపరేటివ్ సెంటెన్స్ అని అంటే ఇక్కడ మనకి ఏంటనంటే ఆర్డర్లు కానీ, ఓకే, రిక్వెస్ట్లు కానీ, ఓకే, పర్మిషన్లు కానీ, ఓకే, ఇలాంటివి ఉంటాయి. ఓకే, సో వాటిని చెప్పడాన్ని ఇంపరేటివ్ సెంటెన్స్లు అని అంటాం. చూడండి ఇక్కడ ఏమి ఇచ్చాడు చూడండి, డూ వాట్ ఐ సే, నేను చెప్పినట్టు చేయండి. ఓకే, చెప్పినట్టు చేయండి. సో ఇక్కడ మనకు ఓ ఆర్డర్, ఒక అడ్వైజ్ లాగా ఉంది కదా ఇది, కాబట్టి ఏంటండి ఇంపరేటివ్ సెంటెన్స్. ఎప్పుడైతే ఇంపరేటివ్ సెంటెన్స్ వస్తుందో అప్పుడు మనకి చూడండి ఏమని రావాలి అని అంటే ఇక్కడ ఇది రిపోర్టింగ్ వర్బ్, ఆ తర్వాత రిపోర్టెడ్ స్పీచ్ ఇన్వర్టెడ్ కామాస్లో ఉంటుంది.
ఇది మనకి రిపోర్టెడ్ ఇది మార్చినప్పుడు మనకేంటి అని అంటే ఇక్కడ దట్ అనేది రాదు. ఇంతకుముందు వాడాం కదా దట్ అనేది రాదు. ఓకే, అదే ఇది పాజిటివ్ సెంటెన్స్ అయ్యేది ఉంటే దీనికి తర్వాత టు అనేది వస్తుంది. దట్ రాదు, టు అనేది వస్తుంది. ఓకే, టు వచ్చిన తర్వాత ఏం రావాలి? V1 వస్తుంది. సో ఇక్కడ చూడండి, ద స్టేషన్ హౌస్ ఆఫ్ టోల్డ్ ది అసిస్టెంట్ డిడ్. ఓకే, డిడ్ కాదు కదా మనకు V1, ఈ డిడ్ అనేది V2. టోల్డ్ ది అసిస్టెంట్. ఓకే, ఏం రావాలండి? టూ. ఓకే, టూ తర్వాత ఏంటి? V1. ఇగో ఇక్కడ వచ్చింది కదా, ఇది ఓకే. ఓకే, సో వాట్ హీ సేడ్ ఇది రాంగ్. ఇక్కడ టూ తర్వాత డిడ్ రాదు, కాబట్టి ఆన్సర్ ఏంటండి? ఆన్సర్ ఈజ్ బి. సో ఇక్కడ టైం తక్కువ ఉంది కాబట్టి నేను ఏంటంటే డైరెక్ట్గా క్వశ్చన్ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను. ఇంపరేటివ్ సెంటెన్స్ వచ్చినప్పుడు టూ. ఓకే, ఓకే, అది నెగిటివ్ సెంటెన్స్ అయ్యేది ఉంటే నాట్ టూ ఇలాంటివి. ఓకే, సో ఇది పాజిటివ్ సెంటెన్స్ కదా, డూ వాట్ ఐ సే అనేది. ఓకే, సో డూ వాట్ హీ సెయిడ్. ఓకే, సే అనేది ప్రజెంట్ టెన్స్ కదా, ఇది ఎందులోకి మారుతుంది? పాజిటివ్. అంటే ఏంటి? సెయిడ్. ఓకే, ఐ ఎవరు? అతను. ఈ స్టేషన్ హౌస్ ఆఫీసరే కదా, కాబట్టి అతను హీ అవుతాడు. ఓకే, ఆన్సర్ ఈజ్ బి. సో కొంచెం మీకు కన్ఫ్యూజ్గా ఉండొచ్చండి, ఎందుకంటే బేసిక్స్ లేనప్పుడు ఇట్ బికమ్స్ వెరీ డిఫికల్ట్. ఓకే, సో ఈ చాప్టర్ వైజ్గా డిస్కస్ చేసినప్పుడు వాటిని మీకు చెప్తాను. ఓకే, సో నెక్స్ట్ క్వశ్చన్ ఒకసారి చూస్తే, ద వర్కర్స్ హ్యావ్ డిసైడెడ్ టు స్పేస్ దేర్ మేనేజర్ టుమారో ఇన్ వ్యూ ఆఫ్ ది ఫాల్ ఇన్ ప్రొడక్షన్ డ్యూ టు టెక్నికల్ స్నాక్. ఈ ఫస్ట్ మనం సెంటెన్స్ అర్థం చేసుకోవాలి. వర్కర్స్ డిసైడ్ అయ్యారట ఏమని? దేర్ మేనేజర్ టుమారో ఇన్ వ్యూ ఆఫ్. ఓకే, అంటే ఈ ఉత్పత్తిలో ఏంటండి ఇక్కడ తగ్గుదల అనేది వచ్చింది. ఎందుకు? ఒక టెక్నికల్ ప్రాబ్లం వల్ల. కాబట్టి వాళ్ళు ఏంటి? మేనేజర్ను మీట్ అవుదాము అని అనుకున్నారు. ఓకే, అదే ఇక్కడ మనకు యాక్చువల్గా మీనింగ్. కాల్ ఆఫ్ అంటే క్యాన్సిల్ చేయడం. ఓకే, ఏదైనా క్యాన్సిల్ చేయడం. సో మేనేజర్ని క్యాన్సిల్ చేయడం ఉండదు కదా, కాబట్టి ఇది కాదు. ఓకే, కాల్ ఆఫ్ అనేది లేదండి ఈ ఫ్రేజ్ వరకు. ఈ రెండే మనకి కాల్ అపాన్ అండ్ కాల్ ఆన్. ఓకే, సో ఇవి రెండు కూడా పర్సన్ని మీట్ అవ్వడం అనే చెప్తాయి. అంటే వర్కర్స్ హ్యావ్ డిసైడెడ్ టు. ఓకే, మీట్ అని రావచ్చు కదా, అంటే కలవడం. ఈ రెండు కూడా అవే చెప్తాయి. కానీ ఇక్కడ ఏంటంటే చూడండి, కాల్ ఆన్ అని అంటే ఒకరు ఇన్వైట్ చేస్తే వెళ్ళి వాళ్ళని మీట్ అవ్వడం. ఓకే, ఒకరు ఇన్వైట్ చేస్తే వాళ్ళు వెళ్ళి మీట్ అవ్వడం. ఇక్కడ మీటింగ్ అనేది ఏం లేదు, ఇన్వైట్ చేయకుండా కూడా వెళ్ళి ఓకే ఒకటి చేయండి అని అడగడాన్ని ఏమంటారంటే కాల్ అప్ అని అంటారు. ఓకే, సో ఇక్కడ ఇన్విటేషన్, అతను మేనేజర్ ఇన్విటేషన్ ఇస్తే వీళ్ళు కలవడం అనేది ఇక్కడ ఎక్కడ లేదు. కాబట్టి ఆన్సర్ ఏంటి అని అంటే ఆన్సర్ ఈజ్ బి. అంటే వర్కర్స్ డిసైడెడ్ టు మీట్ ద మేనేజర్. అంటే ఈ ఫ్రేజల్ వరకు మీనింగ్ తెలిస్తే వీ కెన్ ఈజీలీ అటెంప్ట్ దిస్ క్వశ్చన్ అక్యురేట్లీ. ఓకే, సో ఆన్సర్ ఏంటండి? బి. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, ఫైండ్ అవుట్ ద గ్రామటికల్లీ కరెక్ట్ సెంటెన్స్ అమాంగ్ ద 4 ఆప్షన్స్. ఏమని చెప్తున్నారంటే 4 ఆప్షన్స్ ఇచ్చాం, అందులో గ్రామటికల్గా కరెక్ట్ ఏది అంటే 3 రాంగ్ ఉన్నాయి, ఏది కరెక్టో అది ఆన్సర్ అవుతుంది. ఓకే, ఇక్కడ చూడండి, నేను ఇప్పుడు ఇక్కడ ఫర్ ఎగ్జాంపుల్ పెన్ ఆన్ ద ఇక్కడ టేబుల్, పెన్ ఆన్ ద టేబుల్, ఈజ్ లేదా ఆర్. ఓకే, ఇప్పుడు చూడండి ఎవరి గురించి చెప్తున్నాం? పెన్ గురించి. ఓకే, ఆ పెన్ ఈజ్ అంటే వర్బ్. ఇక్కడ ఈ వర్బ్ ఎవరు చెప్తుంది? పెన్ను. ఈ ఆన్ ద టేబుల్ అనేది మ్యాటర్ కాదు మనకి ఇక్కడ. ఓకే, అది. సో ఇప్పుడు ఒకసారి చూడండి, మనకు కాస్ట్ ఆఫ్ యాపిల్స్ ఈజ్ ఇంక్రీజింగ్గా ఆర్ ఇంక్రీజింగ్గా అని అంటే చూడండి, మనం యాపిల్స్ గురించి కాదు చెప్పేది, ఆపిల్స్కున్న కాస్ట్ గురించి చెప్తున్నాం. ప్రిపోజిషన్ ముందు ఉన్నది మనకు సబ్జెక్టు. ఓకే, కాబట్టి ఏం రావాలండి? కాస్ట్ ఈజ్ అనే రావాలి. ఓకే, కాస్ట్ ఈజ్. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనకు చూస్తే, కనుక మనం చూస్తే ఇక్కడ చూడండి, మనం ఇందులో చూడండి, ఇక్కడ పెన్ ఈజ్ అని అంటాం ఎందుకంటే సింగులర్ కాబట్టి. పెన్స్ ఆర్ అని అంటాం ఎందుకంటే ప్లూరల్ కాబట్టి. ప్లూరల్ అని ఎలా తెలిసిందండి? లాస్ట్కు ఎస్ ఉంది కాబట్టి ప్లూరల్ అని తెలిసింది. కానీ కొన్ని వర్డ్స్ ఏంటంటే, కొన్ని నౌన్స్ ఏంటంటే లాస్ట్కు ఎస్తో ఎండ్ అవుతాయి, కానీ అవి ప్లూరల్ కావు. ఏంటివి అవి? సింగులర్లే. అంటే ఇప్పుడు చూడండి, మ్యాథమెటిక్స్ అన్నామనుకోండి, ఇది ఎస్తోనే ఎండ్ అవుతుంది కానీ సింగులరే, మ్యాథమెటిక్స్ ఈజ్ అని అంటాం. ఇలాంటి వర్డే న్యూస్. ఓకే, ఇలాంటి వర్డ్ ఒకటి న్యూస్.
న్యూస్ అనేది ఎస్తో ఎండ్ అయినంత మాత్రాన సింగులర్ కాదు, ప్లూరల్ కాదు, అది ఏంటంటే సింగులర్. చూడండి ఇగో ఏంటి న్యూస్ వర్బ్ ఎక్కడుంది దీనికి సంబంధించి, ఇగో ఆర్ చూడండి. ఓకే, మరి న్యూస్ ఆర్ అని అంటామా, సింగులర్ కదా, ఇక్కడ ఏమని రావాలి, ఈజ్ వస్తే ఇది కరెక్ట్ అవుతుంది. కాబట్టి ఆర్ ఉంది కదా, రాంగ్ ఇది. ఓకే, ఈ ఆప్షన్ రాంగ్. న్యూస్ ఇన్ తెలుగు ఈజ్ అని ఉంది. ఓకే, ఇక్కడ ఒకసారి పక్క పెడదాం. న్యూస్ ఇన్ తెలుగు ఆర్, ఇగో ఇక్కడ. ఓకే, సో ద న్యూస్ ఇన్ తెలుగు ఆన్ ఈటీవీ. ఓకే, ఆన్ ఇది మనకి ఏం వర్బు లేదు కాబట్టి దీన్ని ఎలిమినేట్ చేయవచ్చు. ఓకే, సో ఇక్కడ ఏంటండి న్యూస్ ఇన్ తెలుగు. ఓకే, సో ఇక్కడ ఒకసారి చూడండి, మనకి ఇక్కడ ఒకటి మిస్టేక్ పడిందంటే అంటే టైపింగ్లోనే. ఓకే, ఇక్కడ ఈజ్ అని రావాలి. ఓకే, ఈజ్ అని రావాలి, ఈజ్ ఎట్ 9 o'clock. మరి ఎందుకు చేస్తున్నామనంటే ఇన్ ఈటీవీ కాదు, ఒక మూవీ ఒక ప్లాట్ఫామ్లో వచ్చినప్పుడు అది ఆన్ అని అంటాం, ఆన్ డిస్కవరీ ఛానల్, ఆన్ ఈటీవీ ఇలా. సో చూడండి ఇక్కడ ఇన్ ఉంది కాబట్టి ఇది ఎలిమినేట్ చేయవచ్చు. ఇక్కడ ఏంటండి ఆన్ ఈటీవీ, పేపర్లో ఈజ్ అనే ఉంది, ఇక్కడ ఆన్ యాక్చువల్గా టైపింగ్లోనే పడింది ఎర్రర్. ఒక ఆన్సర్ ఏంటండి డి. ఓకే, సో చూడండి నెక్స్ట్, వాటర్ దట్ ఈస్ దేర్ ఇన్ ద క్యాన్ ఈజ్ డర్టీ అండ్ ఈజ్ నాట్ ఫిట్ ఫర్ డ్రింకింగ్. సో మీకు ఇక్కడ చూడండి లిటిల్, ఏ లిటిల్, ద లిటిల్, ఇగో వీటికి డిఫరెన్స్ తెలవాలి. ఓకే, ఇవి అడ్జెక్టివ్ ఫామ్స్ అండి. ఓకే, లిటిల్, లిటిల్ అని అంటే అసలు ఏం లేకపోవడం, లిటిల్ అని అంటే ఏంటంటే లేకపోవడం, మైనస్. ఇప్పుడు దేర్ ఈజ్ లిటిల్ వాటర్ ఇన్ ద బాటిల్, సో ఐ కెనాట్ డ్రింక్. నేను ఎందుకు తాగలేను, ఎందుకంటే లిటిల్ అసలు ఏం లేదు అని మీనింగ్. యాక్చువల్గా వర్డ్ పాజిటివ్ ఉన్నా కూడా నెగిటివ్ మీనింగ్ ఇస్తుంది. ఓకే, కొంచెం అంటే కొంచెం ఉంది, సరిపోయేంత లేదు అన్నాం అనుకోండి, ఏ లిటిల్. ఏం వాడతామండి, ఏ లిటిల్ అంటే, ఏ లిటిల్ అంటే ఏంటి, కొంత ఉంది కానీ సరిపోయేంత కాదు. ఓకే, సో ఇక్కడ చూడండి, ఐ డ్రాంక్ ద లిటిల్ వాటర్ that was there in the bottle. దా లిటిల్ అంటే మీనింగ్ ఏంటంటే ఎంత ఉంటే అంత, ఎంతైతే బాటిల్లో ఉందో అంత అని మీనింగ్ ఇది. ఓకే, దా లిటిల్ అంటే ఎంత అండి, దా లిటిల్ అంటే ఎంత ఉంటే అంత. మరి ఎంత ఉంది, ఈ బాటిల్లో ఎంత ఉందో, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ బాటిల్ ఇది, ఇక్కడి వరకు వాటర్ ఉన్నాయి, ఈ వాటర్ అంతా తాగాం, ఇంకో బాటిల్ ఉంది, ఇక్కడి వరకు వాటర్ ఉన్నాయి, ఎంత ఉందో అంత అన్నప్పుడు దా లిటిల్ వస్తుంది. ఓకే, ఇప్పుడు ఇక్కడ చూడండి, స్పేస్ వాటర్ దట్ ఈజ్ దేర్, ఆ ఉన్నంత అని అంటే ఆ ఉన్న మొత్తం వాటర్ అన్నట్టే కదా, అదే కదా. ఎందులో, క్యాన్లో ఉన్న మొత్తము అన్నప్పుడు దట్ ఈజ్ దేర్ అన్నాము, ఇక్కడ దట్ ఈజ్ దేర్ అని ఇచ్చాడు అంటే ఉన్న మొత్తం అంతా అనేది ఇక్కడే మీనింగ్ వచ్చింది. కాబట్టి ఏం చేస్తామండి, ద లిటిల్ అనేది కరెక్ట్ ఆన్సర్. దా ఫ్యూ ఎందుకు కాదు, ఫ్యూ అనేది మనం కౌంటబుల్ నౌన్స్కి యూజ్ చేస్తాం. కౌంటబుల్ నౌన్, వాటర్ అనేది అన్కౌంటబుల్ అంటే 1 వాటర్ 2 వాటర్స్ 3 వాటర్స్ అనలేం. కాబట్టి ఈ ఫ్యూ అనేది కౌంటబుల్ నౌన్స్కు వాడతాం, ద ఫ్యూ అనేది. ఓకే, ద ఫ్యూ బుక్స్ దట్ ఆర్ దేర్ ఇన్ ద లైబ్రరీ, ఎంత ఉన్నాయో అన్ని, ఎన్ని ఉన్నాయో అన్ని అని వాడతాం. కాబట్టి ఆన్సర్ ఏంటండి, ద లిటిల్. ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి. ఐఎమ్ మూవింగ్ టు ద నెక్స్ట్ క్వశ్చన్. సో చూడండి, ఫైండ్ అవుట్ ద మీనింగ్ ఆఫ్ ది అండర్లైన్డ్ వర్డ్ ఇన్ ద ఫాలోయింగ్ సెంటెన్స్ అమాంగ్ ద 4 ఆప్షన్స్. ఫార్టిట్యూడ్. ఓకే, we were shocked by his fortitude despite the loss of his entire property. అంటే ఫార్టిట్యూడ్ అని అంటే ఏంటనంటే ఒక పెయిన్లో కూడా, ఒక కష్టకాలంలో కూడా ధైర్యంగా ఉండడాన్ని ఫార్టిట్యూడ్ అని చెప్తాం. ఓకే, సో పేషెన్స్ కాదు, ప్లెజర్ కాదు, కామ్ కరేజ్. ఓకే, సో ఆన్సర్ ఇస్ సి. ఇది మనకేంటనంటే వొకాబులరీ బేస్డ్ అండి. ఓకే, కాబట్టి అక్కడ మనకు ముందు తెలుసుంటేనే ఇది. యాజ్ షీఈస్ ఎ ప్రూడెంట్ అనేది ఇక్కడ చూడండి. ఓకే, ప్రూడెంట్ చూడండి, ఫైండ్ అవుట్ ద అపోజిట్ మీనింగ్ అని అన్నాడు. అంటే ఈ అండర్లైన్ వర్డ్కి అపోజిట్ మీనింగ్. ప్రూడెంట్ అంటే కేర్ఫుల్గా ఉండడం. ఓకేనండి, ప్రూడెంట్ హౌస్ కీపర్ అంటే చాలా హౌస్ కీపర్ ఎలా ఉన్నారు, కేర్ఫుల్గా. చూడండి, ప్రూడెంట్కు మీనింగ్ ఏంటి, కేర్ఫుల్. కానీ ఏమని అడిగాడు, అపోజిట్ మీనింగ్ అడిగాడు. అపోజిట్ అని అంటే కేర్లెస్. ఓకే, సో ఆన్సర్ ఈస్ ఏ. నెక్స్ట్ క్వశ్చన్ చూడండి, బోత్ మై స్పేస్ ఆర్ ఫేమస్ డాక్టర్స్ ఇన్ హైదరాబాద్. ఓకే, వీటిని ఏమంటామనంటే హైఫనేటెడ్, వీటిని
కంపౌండ్ నౌన్స్ అని అంటాం. ఓకే, కంపౌండ్ నౌన్స్. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ సిస్టర్ ఇన్లా. ఓకే, సిస్టర్ ఇన్లా, మరదలు లేదా వదినే అన్నప్పుడు సిస్టర్ ఇన్లా. ఇలాంటి కంపౌండ్ నౌన్ వచ్చినప్పుడు ఇప్పుడు చూడండి, ఇది పెన్ అనేది సింగులర్, దీనికి ప్లూరల్ ఫామ్ ఏంటంటే పెన్స్, లాస్ట్కి ఎస్ కలుపుతాం. కానీ ఈ కంపౌండ్ నౌన్లకి ఏంటంటే ఇవ మెయిన్ వర్డ్ ఉంది కదా, దీనికి ఎస్ కలపాలి. అంటే సిస్టర్స్ ఇన్లా ఆర్ అని అంటాం. ఈ లాస్ట్ కాదు ఎస్ కలిపేది ఇక్కడ. ఓకే, సో మెయిన్ వర్డ్ ఇప్పుడు ఎడిటర్ ఇన్ చీఫ్, ఎడిటర్ ఇన్ చీఫ్ ఇది సింగులర్, మరి దీనికి ప్లూరల్ ఏది, ఇక్కడ కాదు ఎస్ కలిపేది, ఎడిటర్స్ ఇన్ చీఫ్. ఓకే, ఇది కాబట్టి ఇక్కడ ఆర్ అన్నారు కాబట్టి బోత్ మై ఇద్దరు అని అన్నారు కాబట్టి ప్లూరలే కదా. ఇగో ఈ లాస్ట్కి ఎస్ ఉంది, ఇక్కడ ఎస్ ఉంది, కాబట్టి ఇవి ఎలిమినేట్ చేయవచ్చు. ఈ బ్రదర్స్ అనేది ఇక్కడ ఎస్, ఇది సింగులరే. ఓకే, ఇది అపాస్ట్రఫీ ఎస్ అన్నట్టు, బ్రదర్స్. ఓకే, అంటే బ్రదర్స్ ఇన్లా యొక్క అంటే బావ యొక్క అని మీనింగ్ అన్నట్టు. ఓకే, ప్లూరల్ ఏది, ఇగో బ్రదర్స్, ఆన్సర్ ఈజ్ సి. ఓకే, సో ఇప్పటి వరకు కొన్ని క్వశ్చన్లు తీసుకొని మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తానండి. ఓకే, సో ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్ రిగార్డింగ్ దీస్ క్వశ్చన్స్, ఓకే, నేను ఎక్స్ప్లెయిన్ చేసిన వాటి గురించి ఏమైనా డౌట్స్ ఉండేది ఉంటే యూ కెన్ ఆస్క్ మీ ఇన్ ద కమెంట్స్ సెక్షన్ బిలో. ఓకే, ఐ విల్ క్లారిఫై దెమ్. సో నెక్స్ట్ ఇంకో కొన్ని క్వశ్చన్స్ మళ్ళీ నెక్స్ట్ వీడియోలో చేస్తాం. వీడియో లెంతీ అవుతుంది కాబట్టి కొన్ని క్వశ్చన్లు ఇక్కడ తీసుకున్నానండి అందుకే. సో 2-3 క్వశ్చన్స్ వర్ లెఫ్ట్ అవుట్ ఇన్ దిస్ వీడియో బికాస్ టైం కన్స్యూమింగ్గా ఉన్నాయి అవి. కాబట్టి నేను 2018 పేపర్లో కొన్ని క్వశ్చన్లు ఒక 3-4 క్వశ్చన్లు ఇవ్వలేదు. ఓకే, మిగతా అన్ని క్వశ్చన్లు కూడా ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకే, సో ఐ హోప్ యూ హ్యావ్ అండర్స్టూడ్ ఇట్ పర్ఫెక్ట్లీ అండి. And if you are watching our channel for the first time, subscribe to the channel and also share this video with your friends. Okay, thank you.